హలో వెల్కమ్ టు లైక్స్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రామాల్లో అప్పుల భారం అనేది పెరిగిపోతోంది. అలాగే మరొక వైపు భూ కమతాల విస్తీర్ణం అనేది తగ్గిపోతోంది. అంతేకాకుండా ప్రజలు ఆదాయం పెంచుకోవటానికి అప్పులు చేస్తే అది వాళ్ళ యొక్క భవిష్యత్తుకి, దేశ ఆర్థికాభివృద్ధికి మేలు చేస్తుంది. కానీ మన దేశంలో 60% రుణగ్రహీతలు ఆదాయం పెంపుకి కాకుండా ఇల్లు కొనటానికి, వస్తు సేవల వినియోగానికి ఇలాంటి వాటికి అప్పులు చేస్తూ ఉన్నారు. 2012వ సంవత్సరంలో గ్రామీణ కుటుంబ సగటు రుణాలు అన్నటువంటి 32,000 సంథింగ్ ఉంటే అది 2019కి వచ్చేసరికల్లా 74,000 రూపాయలకి ఎగబాకింది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో గ్రామీణులు సంస్థాగత రుణాలతో పాటు వడ్డీ వ్యాపారుల నుంచి కూడా రుణాలు తీసుకోక తప్పట్లేదు. బ్యాంకులు, సహకార సంస్థలు వీటి ద్వారా కనుక రుణాలు ఇస్తే సామాన్యులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి గతి అనేది తప్పుతుంది. అయితే పల్లె ప్రజలు ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయనిదే కుటుంబం గడవనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతోంది. దాంతో వాళ్ళలో చాలా శాతం మంది ఈ ఎవరైతే వడ్డీలు ఇచ్చే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉన్నారు. వాళ్ళ సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆ వడ్డీ వ్యాపారుల కిస్తీలకే దారపోయాల్సి వస్తోంది. దానివల్ల వస్తు సేవల కొనుగోలుకి చేతిలో ఏం మిగలటం లేదు. వస్తు గిరాకీ, వినియోగం అనేది తగ్గిపోతే ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఉత్పత్తి తగ్గిపోతే ఉపాధి అవకాశాలు అనేవి తగ్గిపోతాయి. మనం చూస్తే కోవిడ్ టైంలో కూడా ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పులు చేయక తప్పలేదు చాలామంది. పిల్లల చదువులు, గృహ నిర్మాణం వీటి కోసం అప్పులు చేయటం అనేది ఎలాగో ఉంటుంది. మన దేశ జనాభాలో కింద శ్రేణికి చెందినటువంటి దాదాపు 70% మందికి ఇప్పటికే గరిష్ట స్థాయిలో రుణాలు తీసుకున్నారు వాళ్ళు అన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక వాళ్ళకి కొత్తగా రుణాలు తీసుకునే స్తోమత అనేది లేదు. కోవిడ్ వల్ల దెబ్బతిన్నటువంటి దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోలుకొని ఉపాధి అవకాశాలు వచ్చి వ్యాపారాలు అనేవి గణనీయంగా పెరిగితే అప్పుడు జనం చేతిలో అనేది డబ్బు అనేది ఉంటుంది. వాళ్ళు అప్పుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే కోవిడ్లో ఏవైతే ఉద్యోగాలు కోల్పోయినటువంటి లక్షల మంది మళ్ళీ పట్టణాలకు వలస వెళ్ళి ఇతర ఉద్యోగాల్లో మళ్ళీ చేరుకొని, అంటే గతంలో పనుల కోసం పట్టణాలకు వలస వెళ్ళిన వాళ్ళలో దాదాపు 2 నుంచి 5 కోట్ల మంది కోవిడ్ దెబ్బకి మళ్ళీ పల్లెలకు తిరిగి రావటం జరిగింది. వాళ్ళందరికీ ఉపాధి చూపించగలిగినటువంటి శక్తి మన వ్యవసాయ రంగానికి లేదు. ఉన్న పనుల కోసం పోటీ ఎక్కువై వేతనాలు అనేవి పడిపోయాయి. పట్టణాల నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు వ్యవసాయేతర పనులు చేసుకుంటూనో లేదంటే కోళ్ళ, పశువుల పెంపకం ద్వారానో ఇలాంటి వాటి ద్వారా జీవనం గడపాల్సి వస్తోంది. అలాగే చిన్న చితక పనులు చేసుకోవటం, అరకొర ఆదాయాలతో గ్రామీణులు సతమతమవుతూ ఉన్నారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో గిరాకీ అనేది తగ్గిపోయింది. ఉపాధి పెరిగితేనే మళ్ళీ ఆర్థిక పునరుజ్జీవనం అనేది వస్తుంది. అప్పుడే అప్పుల ఊబిలో నుంచి వాళ్ళు బయటపడగలరు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2019 నాటికి దేశంలో సగటు భూ కమత విస్తీర్ణం ఎంతకు చేరుకుంది? మనం చూస్తే 2003వ సంవత్సరంలో సగటు భూ కమత విస్తీర్ణం అన్నటువంటిది 1.79 ఎకరాలుగా ఉండేది. అది 2019వ సంవత్సరం నాటికి వచ్చేసరికి 1.26 ఎకరాలకి పడిపోయింది. అంటే ఒక హెక్టార్ అంటే ఎంత వస్తుందండి? హెక్టార్ అంటే సుమారు 2.47 ఎకరాలన్నమాట. హెక్టార్ అంటే అలా ఒక హెక్టార్ కన్నా తక్కువ భూ కమతాలు మనకి చూసుకుంటే 69.6% ఉండేవి. అవి ఇప్పుడు 76.5%కి చేరుకున్నాయి. వ్యవసాయదారుల జనాభాలో చిన్నకారు మరియు సన్నకారు రైతులే ఎక్కువ మంది ఉంటారు. మనం చూస్తే 2003వ సంవత్సరంలో 80.4%గా ఉన్నటువంటి ఈ సన్న చిన్నకారు రైతు వర్గం అన్నటువంటిది 2019కి వచ్చేసరికి 85.8%కి పెరిగారు. మొత్తం రైతుల్లో కౌలుదారుల వాటా 9.9% నుంచి ఇప్పుడు 17.3%కి చేరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏ ప్రాంతమైనా కూడా అభివృద్ధి సాధించాలి అంటే నీరు అనేది అత్యావశ్యకం. మానవ జీవనానికి కానీ, ఆరోగ్యకరమైనటువంటి పర్యావరణ వ్యవస్థలకి కానీ వీటన్నింటికీ సహజ వనరు నీరు అని చెప్పచ్చు మనం. అయితే మన ఇండియాలో చాలా భూభాగానికి నదుల నీటి వసతి అనేది లేదు. మన దేశంలో దాదాపు 138 కోట్ల జనాభాలో దాదాపు 80% తాగు మరియు నీటి సాగు అవసరాలకి వర్షపు నీరు మరియు భూగర్భ జలాలే ఆధారంగా ఉన్నాయి. వాన నీటిని సమర్థంగా నిల్వ చేసి సక్రమంగా వినియోగించుకునేందుకు చాలా పద్ధతుల్ని గతంలో అవలంబించడం జరిగింది. అయితే వాటి వల్ల భూగర్భ జలాలు సమర్థవంతంగా అందుబాటులో ఉండేవి.
అయితే రాను రాను ప్రభుత్వాలు ప్రజల నిర్లక్ష్యం కావచ్చు, అలాగే నిర్వహణ లోపం కావచ్చు, వీటితో అవి నిరుపయోగంగా మారిపోయాయి. అలాగే వాతావరణ మార్పుల వల్ల వర్షపాతంలో ఏవైతే వ్యత్యాసాలు వచ్చాయో, అలాగే జనాభా పెరుగుదల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో ఈ నీరు అనేటటువంటిది చాలా తక్కువ లెవెల్కి వెళ్ళిపోయింది. ఫలితంగా రాబోయే 2 ఏళ్లలో ఢిల్లీతో సహా కనీసం 21 నగరాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నాయి అన్నట్టుగా అధ్యయనం చెప్తోంది. నీటి సంక్షోభం కారణంగా భారతదేశం అన్నటువంటిది 2050వ సంవత్సరానికి వచ్చేసరికి మొత్తం 6% జీడిపిని కోల్పోతుంది అన్నట్లుగా అంచనా. అంటే నీటి కొరత అన్నటువంటిది అటు వలసలకి, ఇటు ప్రాంతీయ వివాదాలకి సైతం దారితీస్తుంది అన్నట్లుగా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. మనం చూస్తే దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, ఇతర ఏజెన్సీలు, ప్రభుత్వాలు ఇవన్నీ కూడా కొత్తగా నీటి నిల్వ కోసం నిర్మాణాలని చేపడుతూ ఉన్నాయి. వాటితో పాటు ఆల్రెడీ మనకున్నటువంటి నీటి నిల్వ వ్యవస్థల్ని వెంటనే పునరుద్ధరించాలి. ఛత్తీస్గఢ్లో అయితే ప్రతి గ్రామానికి సమీపంలో 4 నుంచి 5 చెరువులు అనేవి ఉంటాయి. వాటిలో నీరు 1 ఏడాది పాటు పరిసర గ్రామాల అవసరాలని తీరుస్తుంది. అయితే గతంలో రాజస్థాన్లో రబ్రియావాస్ అనేటటువంటి ప్రాంతం ఉండేది. అక్కడ నీటి తీవ్ర కొరత వల్ల నివాసయోగ్యంగా ఉండేది కాదు. ఎడారి ప్రాంతంలో సహస్రాబ్దాలుగా జీవనం కొనసాగించడంలో తోడ్పడినటువంటి ఆ గ్రామ ప్రవాహాల పునరుద్ధరణతో ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యవసాయ కేంద్రంగా అది మారింది. అలాగే తెలంగాణలో అయితే మిషన్ కాకతీయ అన్నటువంటి పథకం కింద చెరువుల పునరుద్ధరణ ప్రక్రియ అనేది జరుగుతోంది. సాంప్రదాయ వర్ష జలాల సేకరణ వ్యవస్థల మీద మనం పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే వర్షపు నీటిని సమర్థంగా నిల్వ చేసుకోవటం ద్వారా ఏమేం ప్రయోజనాలు ఉంటాయో వాటి గురించి ప్రజలకు వివరిస్తే వాళ్ళు స్వచ్ఛందంగా నీటి వనరుల నిర్వహణకి ముందుకొస్తారు. ప్రతి వాన నీటి బొట్టును ఒడిసిపట్టడంతో పాటు నీటి వనరుల్ని కనుక మనం సమర్థవంతంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో కరువు పరిస్థితులను మనం నివారించగలము అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ దీనిని ఎవరు ఇస్తారు? నీతి ఆయోగ్ అన్నటువంటిది కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశంలో వచ్చినటువంటి బొగ్గు కొరత గురించి. బొగ్గు కొరతతో భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు విద్యుత్ సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ తరుణంలో సౌరశక్తిని మనం వినియోగించుకుంటే భారతదేశం అన్నటువంటిది బొగ్గు కొరత నుంచి బయటపడవచ్చు. మన దేశంలో 2.20 కోట్ల వ్యవసాయ పంపు సెట్ల ద్వారా ప్రతి సంవత్సరం మనం చూస్తే దాదాపు 21,000 కోట్ల యూనిట్ల విద్యుత్ని రైతులు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇది దేశ విద్యుత్ వినియోగంలో సుమారు 18%. మనం చూస్తే ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి ఈ దశాబ్దం చివరి నాటికి అంటే ఎంత 2030 నాటికల్లా సుమారు 40% విద్యుత్ని ఉత్పత్తి చేయాలి అన్నటువంటి లక్ష్యంతో భారతదేశం ముందుకెళ్తోంది. అయితే మనం చూస్తే రైతులకి విద్యుత్ కావచ్చు, నీటి భద్రత వీటిని కల్పించి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడం కోసం, అలాగే వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగాన్ని పూర్తిగా తొలగించి కాలుష్యాన్ని నివారించడం కోసం 2019లో కేంద్రం PM కుసుమ్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 2 మెగావాట్ల దాకా చిన్న సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి అదనంగా 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించటం, అలాగే సౌర విద్యుత్లో నడిచేటటువంటి దాదాపు 20 లక్షల వ్యవసాయ పంపుల్ని ఏర్పాటు చేయటం, అలాగే విద్యుత్ గ్రిడ్లని వాటికి అనుసంధానించి ఇప్పటికే ఉన్నటువంటి 15 లక్షల పంపు సెట్లని సౌరశక్తికి మార్చటం, ఇలాంటి 3 అంశాలని ఇందులో ప్రధానంగా తీసుకురావటం జరిగింది. అయితే మనం చూస్తే ఈ 2 మెగావాట్ల దాకా ఏదైతే చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లు ఉంటాయో వాటిని రైతులు, సహకార సంఘాలు, పంచాయతీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్లు నిర్దేశించినటువంటి ధరలకి డిస్కంలు కొనుగోలు చేయటం జరుగుతుంది. అలాగే భూమిని లీజ్కిచ్చి ప్లాంట్లను ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఎకరానికి 25,000 దాకా వాళ్ళు డబ్బుని సంపాదించుకోవచ్చు. అలాగే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సొంతంగా ప్లాంట్ అని కనుక నెలకొల్పితే వాళ్ళకి ఏటా 65,000 వరకు ఆదాయం అనేది వస్తుంది. దీనికోసం రైతులకి రుణాలు అందించేందుకు RBI కొన్ని విధానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మనం చూస్తే రాష్ట్రాల యొక్క డిమాండ్ మేరకి మొత్తం 4,900 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు 2019-20లోను అలాగే 2020-21లో కూడా కేంద్రం నిధుల్ని విడుదల చేసింది.
దాని ఫలితంగా మొత్తం 3.59 లక్షల స్వతంత్ర సౌర మోటార్లు అనేవి ఏర్పాటయ్యాయి. అలాగే గ్రిడ్కి అనుసంధానమైనటువంటి దాదాపు 10 లక్షల పంపుల్ని సౌరశక్తి అనేటటువంటి దాంతో అనుసంధానం చేశారు. ఇందులో తొలి విడత కింద మొత్తం 750 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చాలామంది అంటే రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఇవి లెటర్ ఆఫ్ అవార్డులని జారీ చేయటం జరిగింది. అయితే ఇతర రాష్ట్రాల్లో అయితే కొన్ని భిన్న దశల్లో ఆయా పనులు అనేవి సాగుతూ ఉన్నాయి. ఈ పథకంలో మొత్తం రెండవ అంశంలో భాగంగా చూసుకుంటే 51,000 పంపుల్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఏజెన్సీలు ఎంపిక చేసినటువంటి వ్యాపారులకి LOAలను ఇవ్వటం జరిగింది. అలాగే నెక్స్ట్ లెవెల్లో ఫీడర్లను గుర్తించటం, డిస్కంలకి మిగులు సౌర విద్యుత్ అమ్మేటటువంటి రుసుముల నిర్ణయం, అలాగే దరఖాస్తుల ఆహ్వానం ఇలాంటి వాటి మీద ఇతర రాష్ట్రాలు దృష్టి సారించటం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో చిన్న చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లు, మోటార్ల ఏర్పాటు వీటి ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి అనేది గణనీయంగా పెరుగుతుంది అన్నట్లుగా భావిస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, PM కుసుమ్ పథకం దేనికి సంబంధించింది? PM కుసుమ్ ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అంటాము. దీని ద్వారా సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి ఏదైతే దాని ద్వారా పవర్ అనేది జనరేట్ అవుతుందో వాటిని ఫార్మర్స్ యూజ్ చేసుకోవటం, అలాగే అడిషనల్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రిడ్కి అనుసంధానించటం, అంటే గ్రిడ్కి అమ్మటం ద్వారా ఆ ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ రావాలి అన్నటువంటి ఉద్దేశంతో PM కుసుమ్ అన్నటువంటి ప్రోగ్రామ్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి COVID-19 వ్యాక్సిన్ అయినటువంటి కార్బెవాక్స్ అన్నటువంటి దానికి సంబంధించి. ఈ కార్బెవాక్స్ని బయోలాజికల్ లిమిటెడ్ అన్నటువంటిది వచ్చే నెలాఖరికి ఆవిష్కరించే అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నట్లుగా ఇది ఈ ఆర్టికల్ అన్నమాట. అయితే కార్బెవాక్స్ అన్నటువంటిది RBD ప్రోటీన్ సబ్ యూనిట్ టీకా. దీని మీద ప్రస్తుతం 3వ దశ క్లినికల్ ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ పరీక్షలు త్వరలోనే పూర్తవుతాయి. ఆ తర్వాత DCGI అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకొని ఈ టీకాను విడుదల చేస్తారు. అయితే దీనికి సంబంధించి బయోలాజికల్ ఈకి US ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ DFC అన్నటువంటిది $50 మిలియన్ అంటే దాదాపు 375 కోట్ల రూపాయల నిధుల్ని సమకూర్చబోతోంది. అంటే దేనికోసం ఇది? ఈ బయోలాజికల్ ఉత్పత్తి చేసినటువంటి కార్బెవాక్స్ టీకా ఏదైతే ఉందో దీని యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు వీలుగా DFC అన్నటువంటిది $50 మిలియన్ నిధుల్ని సమకూర్చబోతోంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఒప్పందం కూడా ఇక్కడ జరిగిందనమాట. క్వశ్చన్ చూడండి, కార్బెవాక్స్ టీకాని ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఏది? ఏ సంస్థ? బయోలాజికల్ లిమిటెడ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెటావర్స్ అన్నటువంటి సాంకేతికత గురించి. ఫేస్బుక్ అధినేత అయినటువంటి మార్క్ జూకర్బర్గ్ కూడా ఈ మెటావర్స్ సాంకేతికత మీద దృష్టి పెట్టడం జరిగింది. ఫేస్బుక్ని ఒక సామాజిక మాధ్యమ సంస్థ కంటే భవిష్యత్తులో మెటావర్స్ కంపెనీగా దాన్ని తీర్చిదిద్దాలి అన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. దీనికోసం ఇప్పటికే వేలాది మందిని రిక్రూట్ చేసుకోవటం జరిగింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి విభాగాల్ని కూడా ఈ మెటావర్స్ పరిధిలోకి తీసుకురాబోతున్నారు. అయితే ఈ మెటావర్స్ అన్నటువంటి సాంకేతికత ఏంటి? ఇక్కడ క్వశ్చన్ కూడా అదే. చూడండి, మెటావర్స్ సాంకేతికత గురించి వివరించండి. మనం చూస్తే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పనులన్నీ కూడా ఆన్లైన్లోనే జరిగిపోతూ ఉన్నాయి. అంటే కరెంటు బిల్లు, వాటర్ బిల్ కావచ్చు, ఇలా మొత్తం మనకు కావాల్సిన రీఛార్జ్ ఏదైనా కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని పనులు కూడా ఇలా ఇంటర్నెట్ ద్వారానే జరిగిపోతూ ఉన్నాయి. అయితే మెటావర్స్ అన్నటువంటిది దీన్ని ఇంకా ఈ ఇంటర్నెట్ని తలదన్నే సాంకేతికత అన్నట్టుగా మనం చెప్పచ్చు. అంటే భౌతిక ప్రపంచంలోని మనుషుల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతోంది. ఆడుకోవటం నుంచి మాట్లాడుకోవటం, పని చేసుకోవటం, ఇలా అన్ని పనులు కూడా వర్చువల్గా రియల్ టైంలో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. అంటే ఇంట్లోనే ఉంటూనే ప్రపంచంలో ఏ మూలనున్న వ్యక్తికైనా కూడా కలవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, నచ్చిన ప్రాంతాన్ని సందర్శించవచ్చు, వీడియో కాల్స్లో సహ ఉద్యోగుల్ని చూడడానికి బదులుగా వర్చువల్ వాతావరణంలోనే వాళ్ళతో కలిసి పని చేసుకోవచ్చు. అలాగే హెడ్సెట్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ కళ్ళద్దాలు, స్మార్ట్ ఫోన్ యాప్లు, ఇతర పరికరాలు వీటన్నిటి సహాయంతో ఈ మెటావర్స్ని అభివృద్ధి చేయనున్నారు. అంటే ఇది నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీ అన్నట్టుగా చెప్పచ్చు అన్నమాట. భౌతిక జీవితాన్ని మనం గడిపినట్టే వర్చువల్గా కూడా జీవితాన్ని గడపడానికి ఈ అధునాతన సాంకేతికత అన్నటువంటిది పనికొస్తుంది. అయితే 1992లో సైన్స్ ఫిక్షన్ నవల అయినటువంటి స్నో క్రాష్
ఇందులో కూడా దీని గురించి ప్రస్తావించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ అన్నటువంటి దాని గురించి. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏంటి, భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి మహమ్మారులు అంటే పాండమిక్లను ఎదుర్కోవటానికి ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధి లేదా సెల్ఫ్ రిలయన్స్ని సాధించటం లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా 4 ఏళ్లలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టబోతోంది. ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా 10 కీలక రాష్ట్రాల్లో 17,778 గ్రామీణ ఆరోగ్య మరియు వెల్నెస్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచబోతున్నారు. దీంతో పాటు 11,024 అర్బన్ హెల్త్ వెల్నెస్ కేంద్రాలని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ని ఎన్ని కోట్లతో ప్రధాని మోడీ ప్రారంభించారు? ఎన్ని కోట్లతో? మొత్తం 64,000 కోట్ల రూపాయలతో ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ని ప్రారంభించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం, అలాగే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం. వాటికి సంబంధించినటువంటి అమౌంట్ని జమ చేస్తున్నారు అకౌంట్స్లో అన్నట్టుగా ఇక్కడ అన్నమాట. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 3వ ఏడాది కూడా మొత్తం 2వ విడతగా 50.37 లక్షల మంది రైతులకి 2,052 కోట్ల రూపాయల లబ్ధిని చేకూరుస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల కింద మొత్తం 112.7 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని అకౌంట్లలో వేయటం జరిగింది. అలాగే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం, దీని కింద 25.55 కోట్ల రూపాయలని వాళ్ళ యొక్క అకౌంట్స్లో జమ చేస్తున్నాము అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం గురించి వివరించండి. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద ఏంటి, మన దేశంలో అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, కౌలు రైతులు, అటవీ, అలాగే దేవాదాయ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం ఎంత డబ్బులను ఇవ్వటం జరుగుతుంది? 13,500 రూపాయలని రైతు భరోసా కింద ఆర్థిక సహాయంగా అందజేస్తూ ఉన్నారు. ఇందులో పిఎం కిసాన్ అన్నటువంటి పథకం అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి యోజన అంటాము. ఈ పిఎం కిసాన్ అన్నటువంటిది ఎవరు తీసుకొచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది దీన్ని లాంచ్ చేయటం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 6,000 రూపాయలని ఇస్తారు. అది కూడా 3 విడతలుగా అన్నమాట. అంటే 3 విడతల్లో 2,000 రూపాయలని 3 సార్లు ఇవ్వటం జరుగుతుంది. మొత్తం 6,000. మిగిలినటువంటి మనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, ఈ పథకం కింద కూడా 6.67 లక్షల మంది రైతులకి 112.7 కోట్ల రూపాయలని జమ చేయటం జరిగింది. అలాగే ఈ క్రాప్ అన్నటువంటి పోర్టల్ని కూడా తీసుకురావటం జరిగింది. ఇందులో రైతులు వాళ్ళ యొక్క వివరాలని నమోదు చేసుకోవాలన్నమాట. అలా నమోదు చేసుకున్నప్పుడు అంటే ఈ క్రాప్ కింద ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళు ఈ పథకం కింద లబ్ధిదారులు అవుతారు. అలాగే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం, ఇందులో భాగంగా ఏంటి, సన్న మరియు చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలు, పనిముట్లు వీటిని అందుబాటులో ఉంచి అంటే విత్తనం నుంచి కోత వరకు అవసరమైనటువంటి యంత్ర పరికరాల యొక్క కొరతని అధిగమించటం కోసం వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం అన్నటువంటి దాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణకి సంబంధించి గత 7 ఏళ్లలో తెలంగాణ సమగ్రాభివృద్ధిని సాధించింది, అన్ని వర్గాల అభ్యున్నతికి మేము తోడ్పడుతున్నాము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఏర్పడి ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. దానికి భాగంగా ఈ ఆర్టికల్ని చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా రైతు బంధు ఏవైతే ఉన్నాయో, దళిత బంధు, రైతు బంధు వీటన్నింటినీ కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ప్రారంభించారు. అంతేకాకుండా హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలు అంటే బోనాల పండగ ఏదైతే ఉందో ఆ బోనాలని రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించింది? 2014వ సంవత్సరంలో 2014 జూన్ 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలుని రాష్ట్ర పండుగగా దానిని అంటే రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది.
ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి కృత్రిమ మేధకి సంబంధించి. మనం నార్మల్గా చూసుకుంటే కృత్రిమ మేధ అంటే జంతువులు మనుషుల్లో ఏవైతే సహజమైనటువంటి మేధ కాకుండా అదే రకమైనటువంటి బుద్ధి దానిని యంత్రాలు కూడా ప్రదర్శించేదాన్ని మనం కృత్రిమ మేధ అని పిలుస్తూ ఉంటాము. అంటే మనుషుల్లా ఆలోచించటమే కాకుండా దానికి అనుగుణంగా స్పందించేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం, దీనినే మనము కృత్రిమ మేధ అనేసి పిలుస్తాము. అయితే దీంట్లో భాగంగా 3 అంశాలు అనేవి ఉంటాయి. అందులో ఏంటి, ఒకటి వచ్చేసి మొత్తం 3 అంశాలు ఈ కృత్రిమ మేధలో భాగంగా ఉంటాయి. అందులో ఒకటవది వచ్చేసి పిల్లలు ఏవైతే మనం చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని పరిశీలిస్తూ ఎలా అయితే వివిధ విషయాల్ని అర్థం చేసుకుంటూ ఉంటారో అలా కృత్రిమ మేధని అభివృద్ధి చేసే సమయంలో కూడా కొన్ని ప్రాథమిక అంశాలని అందించి వాటి ద్వారా కొత్త కొత్త విషయాల్ని నేర్చుకునేలాగా చేయటం చేస్తారు. అదే ఇందులో రెండవది వచ్చేసరికి రీజనింగ్ అనేసి అంటాము. ఏంటి రీజనింగ్ అంటే, మనము చెప్తాము ఏమని, ఏదైనా ఒక తెల్లగా ఉంది అన్నాను అనుకోండి, దాన్ని పాలు అనేసి అర్థం చేసుకోకుండా దాంట్లో తర్కాన్ని జోడించి విషయాలను తెలుసుకోవటం అలా అనమాట. అంటే తెల్లగున్నవన్నీ పాలు, నల్లగున్నవన్నీ నీళ్ళు ఇలా కేటగరైజ్ చేయకుండా అదేంటి అన్నట్టుగా ఆలోచించటం అలా అనమాట. అంటే ఒక మూడవది వచ్చేసరికి తప్పుల్ని దిద్దుకోవటం. అంటే పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు ఏవైతే కొన్నిసార్లు కింద పడినా కూడా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవటం, అలాగా చేసిన తప్పుల్ని మళ్ళీ దిద్దుకున్నట్టే కూడా కృత్రిమ మేధ కూడా దాని తాలూకు సాఫ్ట్వేర్ నేర్చుకునే అంశాల్లో ఏవైనా తప్పులుంటే వాటిని సరిచేసుకుంటుందన్నమాట. ఈ 3 అంశాలు కూడా కృత్రిమ మేధలో భాగంగా ఉంటాయి. అయితే ఈ కృత్రిమ మేధ పూర్తి స్థాయిలో, అంటే ఏదైతే ఇప్పుడు మనం పనిచేసేలా చేస్తామో అది పూర్తి స్థాయిలో పనిచేస్తోందా లేదా అనేసి తెలుసుకోవటం కోసం బ్రిటిష్ శాస్త్రవేత్త అయినటువంటి ఆలన్ ట్యూరింగ్ అనేటటువంటి ఆయన 1943వ సంవత్సరంలో ఒక పరీక్షని ప్రతిపాదించటం జరిగింది. అందుకే ఆ టెస్ట్ని మనం ట్యూరింగ్ టెస్ట్ అన్నట్లుగా పిలుస్తాము. ఏంటి ఈ ట్యూరింగ్ టెస్ట్ అన్నటువంటిది, కంప్యూటర్ మనిషి సంభాషించుకుంటూ ఉండగా మధ్యలో న్యాయ నిర్ణేత వాటికి కొన్ని ప్రశ్నలు వేయటం జరుగుతుంది. వాటి ద్వారా ఎవరు మనిషి కాదు అన్నది కనుక తేల్చలేకపోతే కంప్యూటర్ ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయినట్టుగా లెక్క అన్నమాట. 2014వ సంవత్సరంలో ఒక 13 ఏళ్ల ఉక్రెయిన్ బాలుడిలాగా ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ట్యూరింగ్ టెస్ట్లో పాల్గొందనమాట. అప్పుడు న్యాయ నిర్ణేతలతో సంభాషణలు జరిపినప్పుడు దాదాపు 33% మంది అవతల వైపు ఉన్నటువంటిది మనిషే అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి ఒక టెస్ట్నే మనం ట్యూరింగ్ టెస్ట్ అంటాము. ట్యూరింగ్ టెస్ట్ అని ఎందుకంటాము, బ్రిటిష్ శాస్త్రవేత్త అయినటువంటి ఆలన్ ట్యూరింగ్ ఈయన పరీక్షను ప్రతిపాదించారు కాబట్టి ఆయన పేరు మీదుగా మనం ఈ టెస్ట్ని ట్యూరింగ్ టెస్ట్ అన్నట్టుగా పిలుస్తూ ఉంటాము. అయితే కృత్రిమ మేధతో పనిచేసేటటువంటి వాటిలో రోబోటిక్స్ అనేసి, మిషన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆటోనామస్ వెహికల్స్ కావచ్చు, న్యూరల్ నెట్వర్క్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మెషిన్ విజన్, ఇక్కడ క్వశ్చన్ చూడండి, మెషిన్ విజన్ అంటే ఏంటి, మెషిన్ విజన్ అనగా ఏంటి, యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి కళ్ళని కనుక తీసుకొస్తే అదే మిషన్ విజన్. విజన్ అంటే ఏంటి, చూపు. మిషన్స్కి చూపును తీసుకొస్తే దాన్ని మనం మిషన్ విజన్ అంటాము. అంటే ఏంటి అంటే ఒక రంగుని చూసి ఇది పచ్చిగా ఉందా లేకపోతే పండుదా అన్నది తెలుసుకునేందుకు యంత్రం తన దృష్టితో కొన్ని విషయాల్ని అర్థం చేసుకునేలాగా చేయటం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో ఈ మిషన్ విజన్ అన్నటువంటి దాన్ని మనం వాడామనుకోండి, అప్పుడు ఆ బిస్కెట్స్లో విరిగిపోయిన వాటిని అక్కడికక్కడ గుర్తించి అవి ప్యాక్ కాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే పండ్లు, కూరగాయల్లో వాటిలో పనికిరాని వాటిని వేరు చేసేందుకు కూడా మిషన్ విజన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే బార్ కోడ్ల సమాచారాన్ని గుర్తించేందుకు కూడా ఈ మిషన్ విజన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021లో భారతదేశ స్థానం ఎంత? ఎన్నవ స్థానం? 101వ స్థానాన్ని ప్రస్తుతం పొందింది. మొత్తం 116 కంట్రీస్లో ఇండియా 101వ స్థానాన్ని పొందింది. 2020లో అంటే 2021లోకి వచ్చేసరికి 101వ స్థానంలో ఉంది. 2020వ సంవత్సరానికి వచ్చేసరికి 94వ స్థానంలో ఉండేది. అది ఇప్పుడు 101వ పొజిషన్కి పడిపోయింది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.